హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా నటిస్తున్న సరిపోదా శనివారం నుంచి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో గ్లిమ్స్ వీడియో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా ఆయనాతో మన ముందుకు రావడం జరిగింది. ఆయనాన సినిమా వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది. అంతకుముందు వచ్చిన దసరా సినిమా కూడా బంపర్ హిట్ కొట్టడం జరిగింది. దసరా సినిమా వచ్చేసరికి ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గానే ఉంది. ఆయన వచ్చేసరికి పూర్ ఎమోషన్లతో కూడిన ఉంది. రెండు సినిమాలు డిఫరెంట్ వేరియేషన్లో రెండు సినిమాలు రావడం జరిగింది. అయితే న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం నుంచి ఇప్పటి వరకు మాత్రం అయితే ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫన్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా టైటిల్ గ్లిమ్స్ వీడియో మాత్రం అయితే అల్టిమేట్గా ఉండడం జరిగింది. నాని గారి యొక్క లుకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ న్యాచురల్ స్టార్ నాని గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మాత్రం అయితే ఒక గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మూవీ మేకర్స్ గ్లిమ్స్ వీడియో వచ్చేసరికి పిచ్చెక్కిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాని గారి యొక్క యాక్టింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాని గారి యొక్క లుకింగ్ పర్పస్ మాత్రం అయితే ఆసమ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నానిగారు మాత్రమైతే నానిగారు చూసుకుంటే మాత్రమైతే కోపాన్ని మొత్తం ఒకే రోజునే ఉపయోగిస్తాడు. అది కూడా శనివారం రోజునే ఆ కోపాన్ని ఉపయోగిస్తాడు. అది పీక్స్గా చూపించడం జరిగింది. ఒక డైలాగ్ ఉంటుంది, అది ఏజే సూర్య గారు చెప్పిన డైలాగ్ మాత్రం అయితే కోపాలు రకరకాలు, ఒక మనిషికి కోపం ఒక రకంగా ఉంటుంది, కానీ ఆ కోపాన్ని పద్ధతిగా వారంలో ఒకరోజు మాత్రమే చూపించే వాడిని మీరు చూసారా అనే డైలాగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ డైలాగ్ చెప్తుంటే మన న్యాచురల్ స్టార్ నాని గారిని చూపించే విధానం అయితే అల్టిమేట్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ చూపించడం జరిగింది. నాని గారి యాక్షన్ సీన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. నాని గారి యొక్క లుకింగ్ పర్పస్ కానీ నాని గారి యొక్క ఎలివేషన్స్ కానీ సూపర్గా ఉండడం జరిగింది. లాస్ట్గా ఏజే సూర్య గారిది మాత్రం అయితే పిచ్చి అని చెప్పుకోవచ్చు. హ్యాపీ బర్త్డే బ్రదర్ అనే డైలాగ్ చెప్పడం జరిగింది. అది చాలా సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా హార్డ్ లుక్లో ఉంది. సూర్య గారి మాత్రం అయితే జైల్లో నలుగురు చంపిన తర్వాత కుర్చీ మీద కూర్చొని సూర్య గారు మాత్రమైతే ఈ డైలాగ్ చెప్పే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్కు మన నాని గారిని మరి చూపించే విధానం అయితే సూపర్గా అనిపించింది. స్మోక్లో నాని గారి యొక్క స్వరూపం చూపించడం జరిగింది. అది మాత్రమైతే అల్టిమేట్ ఉండడం జరిగింది. ఓవరాల్గా గ్లిమ్స్ వీడియో మాత్రమైతే నాకు బాగా నచ్చిందంటే నాని గారి ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ కానీ సూపర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గ్లిమ్స్ వీడియో ఇంత సక్సెస్ కావడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అయితే ఎపిక్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓవరాల్గా చూసుకుంటే సూపర్గా ఎందుకంటే నాని గారి ఎలివేషన్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ సెట్ అయింది. ఆ ఎలివేషన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, అదేవిధంగా నాని గారి యొక్క యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. మూడు ఒకసారి చూస్తుంటే మాత్రం అయితే పిచ్చెక్కిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని పోర్షన్లో మాత్రమైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమైతే విపరీతంగా లేపడం జరిగింది. గ్లిమ్స్ వీడియోలో ఈ రేంజ్లో ఉంటుందంటే ట్రైలర్లో టీజర్లో మరి సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లిమ్స్ వీడియో మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. మొన్న టైటిల్ గ్లిమ్స్ వీడియో ఒక రకంగా అనుకుంటే ఈ గ్లిమ్స్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. సినిమా పైన అయితే హోప్స్ మాత్రం అయితే భారీగా ఉన్నాయి చెప్పుకోవచ్చు. నాని గారి ఫ్యాన్స్కి మాత్రం అయితే ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ వీడియో పుట్టినరోజు తగ్గట్టుగా గ్లిమ్స్ వీడియో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా పైన అయితే హోప్స్ అయితే భారీగా పెరిగి ఉంటాయి. అదేవిధంగా నాకు నచ్చింది ఏంటంటే విజయ్ గారు సూర్య యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైలాగ్ మాత్రం అయితే అల్టిమేట్ అనిపించింది. అదేవిధంగా నాని గారి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉండడం అనిపించింది. మరి డైరెక్ట్ వివేక్ యాత్రిక మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే సినిమాని తెరకెక్కిస్తాడన్నట్టయితే మా గ్లిమ్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. వివేక్ గారు మాత్రం అయితే స్టోరీ లైన్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అయితే చూడాలి. మనకు చెప్పడం జరిగింది శనివారం రోజు అయితే కోపాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారని ఆ లైన్ చెప్పడం జరిగింది. దాన్ని తీసుకెళ్లే విధానం ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుంది అనేది మనం టీజర్లో కానీ ట్రైలర్ కానీ ఏమన్నా వచ్చినప్పుడైతే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.